लेके जाके साइन भी नको नको एक बार कैमरे नहीं बताते नहीं बताते चांदनी बताओ इंत दूर వచ్చేసా నేను कैमरा क्या करे खाना ले मेरा తీసే డెలివరీ అయిపోతుంది అది అంట రావాలి నేను సిజేరియన్ లో రావాలి అని ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద బేబీ తను రెడీగా ఉంటే తను వచ్చేస్తాడు ఓకే అయ్యో అయ్యో అంటే వాళ్ళని నేను పంపించకుండా సమీరాన్ని ఇక్కడే పెట్టుకున్నాను వాళ్ళ అమ్మ దగ్గర పంపించవచ్చు కదా పెరుగుతున్నాడు సో వాడిని ఎత్తుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా అంత బాగుంది బేబీతో కూడా అంత బాగుంది ఇట్స్ నో డౌట్ డెలివరీ పెయిన్ హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చాము బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి ఈరోజు ఇంట్లో అందరు ఉన్నారు అండ్ అయాన్ కూడా వచ్చున్నారనమాట స్లీప్ ఓవర్ కోసం అంటే హాలిడేస్ వీకెండ్స్ అని ఉండడానికి అండ్ అమ్మాని చూడండి స్విమ్మింగ్ చేసి ఎట్లా పడుకున్నాడు వాడికి ఎంత చెప్తా నేను స్విమ్మింగ్ చేసి వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండాలి రెస్ట్ తీసుకొని పడుకోకూడదు అన్న పడుకున్నాడు అంటే యాక్టివ్గా ఉంచాలి ఏదో మధ్యాహ్నం పూట పర్వాలేదు పడుకున్నా అంటే ఓకే కానీ ఇప్పుడు టైం ఎంత తప్పొస్తుంది ఇప్పుడు 10:37 అవుతుంది 10:37కి ఇప్పుడు పడుకున్నాడంటే అంత అలసిపోయాడు వాడు సో అది కాక ఈరోజు ఏంటంటే స్పెషల్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను ఈవెన్ దో ఇట్ ఇస్ సాటర్డే ఈరోజు సండే కాదు కానీ ఇల్లంతా అందరు ఉన్నారు సందడిగా ఉంది కదా సంథింగ్ స్పెషల్ చేద్దాం పిల్లలకి రేపు చూద్దాంలే సండే ఏదో ఒకటి చేద్దాం తర్వాత అనుకున్నా అండ్ ఏంటంటే సమీరా వాళ్ళ అమ్మగారు వస్తున్నారు ఇంటికి సమీరాకు తెలియదు సర్ప్రైజ్గా వస్తున్నారట సమీరా అర్హాన్కి స్నానం చేయిస్తుంది సో వినకూడదని మెల్లిగా చెప్తున్నా సరే ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కదా సో ఏదైనా స్పెషల్గా చేద్దామని బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను వాళ్ళు మటన్ ఇష్టంగా తిన్నారు కాబట్టి చికెన్ బిర్యానీ చేయాలని అండ్ నా రెసిపీ మీ అందరికీ తెలిసిందే నేను రెసిపీ ఏం చూపించట్లేదు సో నా డే అంతా ఎలా ఉండిపోతుంది మా హడావుడి ఏంటి అవన్నీ చూపిస్తా ఓకే స్టే ట్యూన్ ఎస్ ఫ్రెండ్స్ నా బిర్యానీ దమ్కి అయిపోయింది యాజ్ యూజువల్ ఎప్పుడు మర్చిపోయినట్టే బ్లాగ్ చేయడం మర్చిపోయాను కానీ దమ్ పెట్టాను కదా మీకు చూపిస్తాను సో గైస్ ఇది మా బిర్యానీ అండ్ ఇది ఇలైచీ పౌడర్ యాక్చువల్లీ కోల్ అంటే బొగ్గు ఉంటే పెట్టి వేస్తే బాగుంటుంది కానీ లేదు కాబట్టి అరోమా కోసం పెట్టా ఆ స్టీమ్ మీద అరోమా వస్తుంది సేమ్ అర్హాన్ వన్ కూడా సేమ్ అనమాట ఇలాగే చేశాను ఇలైచీ పౌడర్ వేసి ఒక కప్లో పెట్టా దమ్ మీద సో రెండు రెడీ అయిపోయాయి ఈరోజు నేను దాంతో కర్రీ కానీ ఏం చేయలేదు ఓన్లీ పెరుగు పచ్చడి చేశాను అస్సలాము అలైకుమ్ ఇదిగోండి వీడు అల్లరి చూడండి అసలు మామూలు అల్లరి చేయట్లేదండి దిస్ బాయ్ ఈజ్ డూయింగ్ వెరీ వెరీ నాటీ బాయ్ గుడ్ బాయ్ అమ్మో చూడండి కొడుతున్నాడు ఏం చేస్తున్నావు हाँ जी बोलो आप मटन बिरयानी हो गया दम मसाला हाँ అన్నీ సర్దుతున్నావా తబస్సుమ్ లేదు పిల్లలు ఒక రూమ్ నుంచి తీసుకొచ్చి ఒక రూమ్ లో పెట్టారు సో అది తీస్తున్నాను ఇలా బాక్స్ లో వేసేసాను నువ్వు వేసావు మళ్ళీ వచ్చి తీస్తారు వాళ్ళు పిల్లలు కదా అస్సలాము అలైకుమ్ వాలేకుమ్ అస్సలాం నేను ఇందాక తబస్సుమ్కి ఏం చెప్పానంటే ఫస్ట్ టైం తబస్సుమ్ రూమ్ నా రూమ్ లాగా నడవడానికి కూడా జగ లేకుండా ఇలా అయినా నడుస్తుంది ఫస్ట్ టైం ఈ రూమ్ అలా చూస్తున్నాను అంటే మా రూమ్ అలా టాయ్స్ అసలు నడవాలంటే అలా చూస్తున్నాను ఎందుకు ఏమోదో తెలీదు మమ్మీకి चिपला है क्या आर्टिफिशियल वाला लेके जाऊँ वहाँ पे लेके जाके साइन भी नको एक बार कैमरे नहीं बताते चांदनी मैं पकड़ती हूँ आप नको देखो एडिट भी आप नहीं कर रहे क्या है उसमें रिव्यू करना है मालूम हो जाता सिपलक नहीं है वो कैमरियन है बताओ
మా అర్హాన్ డబ్బా ఉల్టా చేసి అది ఉందని అలా మీలాగా ఎక్కడికెళ్ళిపోయాడు. అవునా, వాళ్ళు భయపడుతున్నారా? ఎక్కడైనా నేను అదే షాక్ అవుతాను. నార్మల్ గా మాకు భయం ఎందుకు వచ్చిందంటే మా మమ్మీ భయపడుతుంది కాబట్టి. సో తల్లి భయపడితే ఆటోమేటిక్ పిల్లలకి వచ్చేస్తుంది. బికాస్ తల్లిని చూస్తారు. నేను ఎంతైనా దాన్ని హిమ్మత్ గా వాడు ఉన్నాడు నేను భయపడకూడదు అన్నా కూడా అది వచ్చేసింది వాడికి. మీరు ఇంత భయపడుతుంటే వీళ్ళిద్దరికి ఎలా భయం లేదని నేను ఎప్పుడు షాక్ గా ఉంటాను. అలా చేసేదాన్ని నేను తపస్సు నిజంగా. జాబ్ పక్కడికి లావనా पकड़ के लावत निकालो डिलीवरी हो जाती है मेरी पकड़ो कैमरा क्या करे खाना ले रहे मेरे पैर करे रही బేసికల్గా ఏంటంటే వీళ్ళు లిజర్ట్ ఏమంటారు బల్లి అది కెమెలియన్ తొండ 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 అలాంటి క్రీచర్స్ ఏం చూసినా నాకు చాలా భయం అండి. చాలా దూరం అయిపోతుంది. సేమ్ పించ్ సంగీత కూడా అలాగే భయపడుతుంది. ఏం కాదు చూడండి అని ఇప్పుడు తమసం చెప్పింది కిందే కిందే అని, అది కింద తీసి కరెక్ట్ గా సమీర లెగ్ దగ్గరే పెట్టింది. ఫోన్ రాగానే అక్కడ పెట్టేసి వచ్చేసింది అంతే. అదే అన్నాను, నన్ను భయపెట్టాలని అనుకున్నావు చూడు, నీవే భయపడ్డావని. తీసే డెలివరీ అయిపోతుంది అది అంట. ఇలా ఉంది ఇల్లు అందరు పిల్లలతో హడావుడిగా. నిన్ను నా బ్లాగ్లో చూసి కొందరు కామెంట్స్ పెట్టారు, ఫేస్ పీకినట్టుంది, చూస్తే డెలివరీ తొందరలో అయిపోతుంది అన్నట్టుంది. ఈరోజు పొద్దునుంచి నీ మొహం చాలా పీకిపోయింది, చాలా డల్గా ఉన్నావు. సో భయం వేస్తుంది నేను చూస్తుంటే, నాకు టెన్షన్ వస్తుంది. లేదు అవ్వదు అంటే నేను గట్టిగా నమ్ముతున్నాను. బేబీ కూడా చెప్తున్నాను ఇంకా టైం ఉంది, అందరిలో కొంచెం నిదానంగా రా అని చెప్పి. ఇంకా మనం ఎంత ఏమనుకున్నా కూడా బేబీ రెడీగా ఉంటే బేబీ ఓన్లీ విల్ డిసైడ్. నేను రెడీగా ఉన్నాను, నేను వచ్చేయాలి, నేను నార్మల్ గా రావాలి, నేను సిజేరియన్ లో రావాలి అని ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద బేబీ. తను రెడీగా ఉంటే తను వచ్చేస్తాడు. ఓకే, సో నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను, చెప్తున్నాను టైం హే. ఎందుకంటే మెయిన్లీ నేను ఇంకా కొన్ని తనవి సెట్ చేసుకోవాలి. స్వాడల్స్ అవన్నీ ఇవాళ మోస్ట్లీ డెలివరీ అవుతుంది. అది వచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసి రెడీ చేసుకుని హాస్పిటల్ ప్యాక్ చేశాకే రా నువ్వు. అలా నాకు ఆ టైం ఇవ్వలేదు హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసే టైం. 7 అంటే అనుకోకుండా 37th వీక్ లో పుట్టేశాడు. ఇప్పుడు నేను 35 వీక్స్ కంప్లీట్ అయింది. 36th వీక్ లో ఉన్నాను. సో అట్లీస్ట్ 37 వరకైనా వెయిట్ చేయి అని చెప్పి చెప్తున్నాను. సో ఐ హోప్ ద బేబీ విల్ వెయిట్. సో మొహం ఎందుకు పిక్కుపోయిందంటే నాకు తినబుద్ధి అవ్వట్లేదు. అవును, తినట్లేదు, అసలు తినబుద్ధి అవ్వట్లేదు కాబట్టి మొహం పిక్కుపోయింది. ఏంటి డెలివరీ దగ్గర పడుతుందని పిక్కుపోవడం కాదు. ఎందుకంటే డెలివరీ నేను అర్హాన్ టైంలో డెలివరీ దగ్గర పడుతున్న కొద్దీ నేను ఇంకా లడ్డుగా తయారయ్యాను అనమాట. అండ్ వాటర్ నిండిపోయింది. ఈసారి మేబీ బికాస్ నేను అర్హాన్ ఫిజికల్లీ చాలా యాక్టివ్ గా ఉన్నాను కాబట్టి నాకు వాటర్ పట్టే అది అవ్వలేదు. అవునవును. నేను యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. అంటే ఐ డోంట్ నో ఎంతమంది ప్రెగ్నెంట్ విమెన్ ఈ వీడియో చూస్తారో తెలీదు. నా ఛానల్లో చెప్తాం అనుకున్నా, బట్ ఇప్పుడు నేను ఎప్పుడు వ్లాగ్ చేస్తానో అలాగే తెలుసు. సో మీ అందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్తున్నాను. సో బేసిక్ గా ఐ హ్యావ్ డిస్కవర్డ్ అంటే ఒక సొల్యూషన్ డిస్కవర్ చేశాను. మనకి ప్రెగ్నెంట్ లేడీస్ కి కాలు క్రాంప్ అయిపోతుంది కదా. అవును. సో చాలా ఎక్కువ క్రాంప్ అయిపోతుంది. అండ్ దానికి ఇక్కడ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లెగ్, ఈ ఏరియాలో కాఫ్ మసిల్ లో మనకి క్రాంప్ ఎక్కేస్తుంది. అప్పుడు ఫింగర్స్ ని ఇలా అనేసి దీన్ని కిందికి లాగితే అది క్రాంప్ రిలీజ్ అవుతుంది. సో నేను నార్మల్ గా అది క్రాంప్ పట్టేసినప్పుడు నేనే ఇలా ఏంటి ఫింగర్స్ ని ఇలా స్ట్రెచ్ చేసుకుంటుంటాను. దిస్ ఐ కెనాట్ డూ బికాస్ కాళ్ళ దగ్గర మనం రీచ్ అవ్వలేము. సో అది ట్రై చేస్తూ ఉంటాను, అవ్వదు. సమ్ టైమ్స్ అది రిలీజ్ అయిపోతుంది. ఇలా తిప్పుతా అలా తిప్పుతా ఏదో ఒకటి చేసి రిలీజ్ చేస్తాను. ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయిపోతే ఇక్కడ ఉంటే మా అత్తగారికి ఫోన్ చేస్తాను, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మమ్మీకి ఫోన్ చేస్తాను, వాళ్ళిద్దరు వచ్చి రిలీజ్ చేస్తారు. సో ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నేను అంటే మొన్న ఒక రోజు చాలా ఆల్మోస్ట్ ఒక 15-20 minutes స్ట్రగుల్ అయ్యి మా అత్తగారికి ఫోన్ చేశాను. రూమ్ లాక్ ఉంటుంది కాబట్టి మా అత్తగారు తాళాలు తీసుకొచ్చి లాక్ ఓపెన్ చేసే లోపు నాకు రిలీజ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఐ హ్యావ్ డిస్కవర్డ్ వన్ థింగ్. సో బేసిక్ గా మనం ఇలా చేస్తే రిలీజ్ అవుతుంది కదా. సో ఇది ప్రెగ్నెంట్ విమెన్, ప్రెగ్నెంట్ గానే కాదు నార్మల్ గా ఎవరికైనా అది పట్టేస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది, మనం ఇలా ఉన్నప్పుడు పట్టేస్తుంది కదా, దాన్ని రిలీజ్ చేయాలంటే కిందికి అనాలి. విచ్ మీన్స్ ద బ్లడ్ హ్యాస్ టు ఫ్లో డౌన్, రైట్?
అలా చేయాలంటే మనం ఇలా కాలు కిందికి ఫ్లోర్ మీద పెట్టేస్తే అది లిటిల్ గా విదిన్ సెకండ్స్ రిలీజ్ అయిపోతుంది. సో నాకు ఏ కాలు రైట్ లెగ్ పట్టేసినా నేను ఇలా పడుకుని ఉన్నాను, కాలు కింద పెట్టేసి కాసేపు అలా ఉంటే అది రిలీజ్ అయిపోతుంది. నేను నిల్చుండిపోతున్నాను అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్. సో ప్రెగ్నెంట్ విమెన్. బట్ యు నో వన్ థింగ్, అంటే నుంచొని కూడా క్రాంప్స్ వచ్చేస్తాయి. నుంచొని వచ్చేస్తాయి కానీ అరే వా మిస్ హో గయా. అరే వా ఓఫో అర్హాన్, వావ్ బాల్ పట్టుకుంటున్నాడు అంటండి మా వాడు, పెద్దోడైపోయాడు. వావ్ సూపర్ అర్హాన్, వావ్. అదే నిల్చొని పట్టేస్తే దట్ వీ కెనాట్ డూ. మెయిన్లీ మనం పడుకొని నిద్రలో పట్టేసినప్పుడు వెంటనే నిల్చోకూడదు. ఒకసారి ఇలా కాలు కింద కాసేపు అలా పెట్టేసి అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో నిల్చుండిపోతుంటే అది వానిష్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో ఈ ట్రిక్ ట్రై చేయాలి అయితే. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ఎప్పుడైనా నేను నుంచున్నా క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. నుంచున్నప్పుడు వస్తే దాన్ని ఏం చేయలేము. నిద్రలో పట్టేసినప్పుడు టు హెల్ప్ యూ ఆ టైంలో. అంటే నాకు ఎవరు లేరని కాదు, ఉన్నారు. బట్ నిద్ర టైంలో ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేక నేను ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నాను అన్నమాట. ఓకే, ఒక మంచి టిప్ చెప్పావు. సో ఆల్ ది ప్రెగ్నెంట్ లేడీస్ వింటున్నారు, చూస్తున్నారు అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు అప్పుడే డేట్ లేదంట, మా బుజ్జిదాన్ని ఇంకా 2 వీక్స్ ఆగమని సమీరా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మా అర్హాన్ హ్యాపీగా జాలీగా ఉంటే నేను హ్యాపీ, బేబీ హ్యాపీ. మర్హాన్ కొంచెం ఫస్ట్ అయిపోతే నేను స్ట్రెస్ఫుల్ అయిపోయి స్ట్రెస్ తో సగం బేబీ, ఆబ్వియస్లీ మదర్ స్ట్రెస్ఫుల్ అవుతుంది, బేబీ స్ట్రెస్ఫుల్ అవుతుంది. అవునవును, ఐ అగ్రీ. సో దాంతో బేబీ ఏమో మేబీ వచ్చేయాలేమో. అమ్మా ఆడుతున్నాడు, చూపించాలని అందరికి. ఓ ఫింగర్ మీద చేస్తాడంట రౌండ్. అబ్బో, షో యువర్ ఫింగర్. ఆ బుజ్జి వేల మీద ఎట్లుంటది ఆ బాల్. క్యూట్. సరే, అది విషయం అన్నమాట, అదే అడుగుదామని. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम. कैसी बनी बिरयानी? बहुत ज़बरदस्त है, अच्छा, చాలా మంచిగా ఉంది. थैंक यू సో మచ్. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. చేస్తా కోసం ఎట్లయింది బిర్యానీ? నా ఫేస్లో స్మైల్ ఎలా ఉంది అలా అయింది. చాలా అంటే చాలా బాగుంది. నో వర్డ్స్, యాజ్ యూజువల్ ఆబ్వియస్లీ బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ అమ్మానే. అయ్యో अरहान अच्छा है. Oh, it's so sweet. బుజ్జిదాని కోసం బట్టలు. అయ్యో अंकल हंस रहे. डैडी का ब्रोना बाबू की जैसा. कैसा था सरप्राइज? अच्छा था. సో ఎస్ ఫ్రెండ్స్, సమీరా వాళ్ళ మదర్ వచ్చేసారని చూడగానే మా సమీరా ఎంత ఎమోషన్ అయిపోయిందో చూసారు కదా. నార్మల్గానే వాళ్ళిద్దరు అలాగే ఉంటారనమాట. ఇంకా ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఎంత చేసినా తల్లియే కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళని నేను పంపించకుండా సమీరాని ఇక్కడే పెట్టుకున్నాను, వాళ్ళ అమ్మ దగ్గర పంపించవచ్చు కదా అని మీ డౌట్లు ఏమైనా వస్తుంటే, నేను అలాంటి ఏం లేవండి. ఎక్కడ తను కంఫర్టబుల్ అయితే అక్కడ ఉండమని చెప్పాను. తనే ఇక్కడ ఉంది, అక్కడికి ఎందుకు పంపించలేదని మాత్రం అలాంటివి ఏమి లేవు. వాళ్ళకి ఎక్కడ వీలైతే నీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అలా ఉండమని చెప్పాను. సో షీస్ కంఫర్టబుల్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉంది. తను డెలివరీ అయిన తర్వాత వెళ్తుందా, ఇక్కడే వస్తుందా, స్కూల్ స్టార్ట్ అవుతా ఏంటనేది మేము ఇంకా డిసిషన్ తీసుకోలేదు ఏంటని. విత్ ద ఫ్లో వెళ్ళిపోతున్నాము. అండ్
అండ్ మైల్డ్ పెయిన్స్ ఉన్నాయి. అది ఫాల్స్ పెయిన్స్ కావచ్చు, స్ట్రెస్ వల్ల వచ్చిన పెయిన్స్ కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైనా, సెకండ్ డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ డెలివరీకి ఇంకా టఫ్గా ఉంటుంది. యాక్చువల్గా డెలివరీ ఈజీగా అవుతుందేమో కానీ మన హెల్త్ కానీ అంటే ఉన్న చిన్నోడిని చూసుకుంటూ, సమీర అయితే ఇంకా 24 hours వాడుతూనే ఉంటుంది కాబట్టి బాగా స్ట్రెయిన్ అవుతుంది తెలియకుండానే. అర్హాన్తో ఉండి వాడిని ఎత్తుకోవడం, ఇంకా వాడు కూడా పెద్దోడు అవుతున్నాడు, వెయిట్ పెరుగుతున్నాడు. సో వాడిని ఎత్తుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో కంటిన్యూస్గా వాడు వెనకాలే ఉంటుంది. వాడు తినిపించడం, స్నానం చేయించడం అన్నీ, ఇంకా వాడు కూర్చోడం అన్నీ చూసుకుంటుంది పాపం. సో మేబీ కొంచెం ఈ పెయిన్ వల్ల ఇవన్నీ వల్ల కొంచెం స్ట్రెస్ అవుతుందేమో. సో స్ట్రెస్ వల్ల వచ్చిన పెయిన్ అనుకుంటున్నా. తను చెప్పినట్టు ఇంకొక 2 weeks ఆగితే బాగుంటుంది. ఐ విల్ ఆల్సో బీ హ్యాపీ. ఎందుకంటే తనకి ఎలా కంఫర్టబుల్ అయితే అలా అవ్వాలని. సో వీ ఆల్ ఆర్ వెయిటింగ్ అనమాట. మొత్తానికి సమీర నేను డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ వెళ్తానంది. సో తబస్సుమ్ అండ్ సమీర వెళ్ళారు. అంటే డాక్టర్ రమ్మన్నారు, ఒకసారి చూద్దాం అసలు అంటే టైం ఉందా లేకపోతే టైం ఇస్ ఆనా ఏంటి చూసి చెప్తానన్నారు. సో సమీర వెళ్ళింది, తబస్సుమ్ వెళ్ళింది. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వాళ్ళ అమ్మగారు ఉన్నారు కాబట్టి అర్హాన్ని చూసుకుంటున్నారు, ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళందరూ. సో వీఆర్ వెయిటింగ్. సమీర ఒకసారి చక్కపోయి చెప్తే మాకు అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఏంటి అని. సో ఫ్రెండ్స్, సమీర ఇంటికి వచ్చేసింది. అండ్ అంత బాగుంది, బేబీతో కూడా అంత బాగుంది. ఇట్స్ నో డౌట్ డెలివరీ పెయినే, కానీ దీన్ని ఆపొచ్చు 1 week వరకు అన్నారు. సో దట్ ఎన్నో వీక్స్ కంప్లీట్ అవ్వాలంట. సో ఆ వీక్స్ కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఫైనే, కానీ లెట్స్ ట్రై అట్లీస్ట్ అనేసి చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అండ్ యాజ్ యూజువల్ సమీర అర్హాన్కి ఎవరి దగ్గర వదిలిపెట్టదు. సో తనే ఎత్తుకుంటుంది, తనే చేస్తుంది, తనే అన్నీ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా స్ట్రెయిన్ అవుతుంది. అండ్ ఇంటికి వచ్చేసారు కాబట్టి డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు అండ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అది మళ్ళీ రేపు సేమ్ టైంకి ఇంకొక ఇంజెక్షన్ తీసుకోవాలంట. ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఎలాగో సమీర తన బ్లాగ్లో మాట్లాడుతుంది కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఎస్, వీఆర్ ఎగ్జాస్టెడ్, టైర్డ్ అయిపోయాము. సమీర వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉండిపోయారు సమీరని చూడడానికి. మళ్ళీ వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ దేర్ ఇస్ ఇగో పిల్లలు కూడా అక్కడ పడుతున్నారు. తబస్సు, నువ్వు వెళ్ళావు కదా, ఏమన్నారు? ఏం లేదు అంటే చెక్ చేసేటప్పుడు ఎర్లీ డెలివరీ పెయిన్స్ చెప్పారు. బట్ అది NSD అది పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ ఫైన్, ఇట్స్ నాట్ కాంట్రాక్షన్స్ అని చెప్పారు. అండ్ జస్ట్ 35th week 36 weeks తర్వాత అయిపోతుంది డెలివరీ ఇన్షాల్లా. ఏమంటారు మీరు చెప్పండి అసలు ఏంటి స్ట్రెస్ తీసుకోవద్దని చాలా చెప్తుంటాం మేడం, కానీ వినదు మా సమీర. ఇక్కడ అంటుంది మేము ముందు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ అలాగే చేసేది. సో 48 hours మంచిగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వర్క్ చేసుకో అని చెప్పారు. సో డాక్టర్ జస్ట్ రెస్ట్ అదండి విషయం. సో అప్డేట్ మీకోసం. ఇంకా దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పనిలో ఈ హడావుడిలో మాకు అస్సలు ఒక సెకండ్ తీరిక లేదు, ఏం లేదు. సో వీ కుడెంట్ వ్లాగ్ అనమాట. బట్ అల్హమ్దులిల్లా బై గాడ్స్ గ్రేట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఫర్ టుడే. ఈ రోజంతా ఎలా ఉంటుందో అనుకున్నాను, ఏంటో జరిగింది, ఏంటో అయింది. ఎనీవేస్ ఎవ్రీథింగ్ ఎండ్స్ ఇన్ అ హ్యాపీ నోట్. సో నా ఈ చిన్న ప్రయత్నం, ఆ చిన్న నా క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.